ఈ భూమి పైన పుట్టినటువంటి ప్రతి మానవుడు తెలుసో తెలియకో చేయవలసింది, చేస్తున్నది ఒకటి ఉంటుంది. అదేంటంటే కర్మ. కర్మ అనేది ఈ భూమి పైన మానవుడు తప్పకుండా చేస్తాడు, చేయాలి కూడా. శ్వాస ఉన్నంత వరకు, భూమి పైన జీవించినంత వరకు ఏమీ చేయకుండా ఉండడం కూడా కర్మే. ఎందుకంటే కర్మ అంటే మనం ఏమనుకుంటామంటే జనరల్ గా శరీర పరంగా చేసేదో లేదా మాటల పరంగా చేసేదో అని, కానీ ఆలోచనల పరంగా చేసేది కూడా మానసిక, వాచిక అండ్ శారీరక స్థితులలో మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఏది చేసినా కూడా ఆ కర్మకి ఒక ఫలితం అనేది ఉంటుంది, ఒక చర్యకి ప్రతిచర్య అనేది ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇది భౌతికపరమైన సిద్ధాంతాలలో తీసుకున్నా కూడా, ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర పరంగా తీసుకున్నా కూడా ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య అనేది ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం యొక్క మూల సూత్రం. విత్తును బట్టి చెట్టు ఉంటుంది, కర్మను బట్టి ఫలితం ఉంటుంది అంటారు పత్రిజీ. ఏ విత్తనం అయితే విత్తుతావో అదే ఫలం వస్తుంది, ఏ కర్మనైతే చేస్తావో అదే ఫలితం వస్తుంది. యత్ కర్మ తత్ఫలితం. మరి ఈ కర్మలు ఎన్ని రకాలు? సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ సంచిత కర్మలు అంటే అంతకుముందు మనము ఇవన్నీ మనందరికీ తెలిసిన, ఇంకొకసారి చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఇక్కడ సంచిత కర్మలు అంటే మనం గతంలో చేసినటువంటివి, గత జన్మలలో చేసినటువంటివి అనుకోవచ్చు. వాటిని మనము ఈ జన్మలో తీసుకొని వస్తాం అనుభవించడానికి. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. మరి ఆగామి కర్మలు అంటే భవిష్యత్తులో చేసే కర్మలు కాదు. ఇక్కడ మనం ఏ కర్మ చేసినా కూడా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. ఏ కర్మ చేసినా కూడా ఫలితాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటాం. ఈ ఫలితాన్ని ఆశించడం ద్వారా ఇంకొక కర్మ యాడ్ అవుతుంది, అది ఆగామి కర్మ. అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో మనం చేస్తున్నటువంటి కర్మ ఆగామి కర్మను సృష్టిస్తుంది, దాని ఫలితాన్ని ఆశించడం ద్వారా. మరి ఆశించకుండా ఉంటే చూద్దాం, అది తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యత్ కర్మ తత్ఫలితం. కర్మను బట్టి ఫలితం అనేది ఉంది. ఈ కర్మ అనేది ఇది చట్టం కాదు. ఈ కర్మ అనేది దేవుడు మనకిచ్చే ఒక శిక్షణ. చాలా మంది అలా అనుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం, ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఈ జన్మలో దేవుడు ఇలా మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఇలా కష్టాలను ఇస్తున్నాడు. ఇది ఒక రాంగ్ పర్సెప్షన్. ఈ కర్మ అనేది ఈ దేవుడు విధించే శిక్ష లేదా బహుమతి రెండు కావు. ఇది ఒక సహజమైనటువంటి చర్య. ఇప్పుడు నేను విత్తనాన్ని విత్తుతున్నాను, ఒక మామిడి చెట్టు, మామిడి విత్తనాన్ని విత్తుతున్నాను, అది మామిడి ఫలితం ఇస్తుంది. అందులో చట్టం లేదు, తర్వాత న్యాయం లేదు, ఏమీ లేదు. అదొక సహజమైనటువంటి చర్య, దాని ఫలితం తప్పకుండా వస్తుంది. అందుకే పత్రిజీ ఇక్కడ మనకు చెప్తారు,
కర్మ అనేది నీ నీడలాగా వస్తూనే ఉంటుంది.